Hello all, welcome to Cricket. So Tata IPL match number 30 is between MI వర్సెస్ జీటీలో ఎంఐ వాళ్ళు జీటీ పైన మంచి విజయం సాధించారు. సో ఇది ఒక మంచి బూస్టప్ ఎంఐ లైనప్కి. సో సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు అంత గొప్ప ఫామ్లో లేరు. వాళ్ళకి అటు బ్యాటింగ్ బౌలింగ్ అన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఆల్రౌండ్ షో చూపించారు. వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ బౌలింగ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. వాళ్ళకి స్టిల్ బ్యాటింగ్లో కొన్ని ప్లేయర్స్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి. బట్ వాళ్ళకున్న బ్యాటింగ్ అంటే మనకు తెలుసు కదా! వాళ్ళలో ఒకరిద్దరు కూడా మంచి స్టాట్స్ ఇచ్చినా, ఒకరిద్దరు మంచిగా ఆడినా వాళ్ళకి ఆ పెద్ద స్కోర్స్ వస్తాయి. సో నిన్న మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. సో ముందుగా టాస్ గెలిచి జీటీ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. సో ఎంఐ ఈ మ్యాచ్‌లో చాలా మార్పులు చేశారు. వాళ్ళు కొత్త కొత్త ప్లేయర్‌కి ఛాన్స్ ఇచ్చారు, దనీష్ మల్వర్. సో అతను ఎర్లీగానే అవుట్ అయ్యాడు రబాడా బౌలింగ్‌లో. సో వెంటనే క్వింటన్ డికాక్ కూడా అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్‌లో మంచి సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్న డికాక్. సో రబాడా అతను అవుట్ చేశాడు. సో వాళ్ళకి స్టార్టింగ్ వాళ్ళు స్లోగానే స్టార్ట్ అయ్యారు. జీటీ మంచి ఫైర్‌లో బౌలింగ్ వేశారు. వాళ్ళకి వికెట్స్ పడ్డాయి. పవర్ ప్లేలో 3 వికెట్స్ పడ్డాయి వాళ్ళకి. 3 కూడా రబాడానే తీశాడు. సో సూర్యకుమార్ కూడా మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రబాడా బౌలింగ్‌లోనే. రబాడా మంచి ఫైర్‌తో బౌలింగ్ చేశాడు. మంచి పేస్‌తో వేశాడు. సో సూర్యకుమార్ కూడా ఆ ఓవర్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో వీళ్ళకి ఇంకా కష్టం అనుకున్న టైంలో దే వాస్ పార్ట్నర్షిప్ బిట్వీన్ తిలక్ అండ్ నమన్‌దీప్. నమన్ ఒక మంచి 45 చేశాడు. అండ్ తిలక్ వాస్ ఫెంటాస్టిక్. ఒక బ్రిలియంట్ సెంచరీ చేశాడు అతను. అతను ఇన్నింగ్స్ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. చాలా అది ప్రోగ్రెస్ అవ్వడం కూడా చాలా స్లోగానే ప్రోగ్రెస్ అయ్యింది. ఒక పార్ట్నర్షిప్ చూసాం. ఆ తర్వాత ఎస్పెషల్లీ లాస్ట్ 5-6 ఓవర్స్‌లో అతను ఆడిన విధానం మాత్రం ఫెంటాస్టిక్. సో లాస్ట్ 4 ఓవర్స్‌లో వీళ్ళకి 65+ రన్స్ వచ్చాయి ఎంఐ వాళ్ళకి. అండ్ తిలక్ ఒక అన్‌బీటెన్ సెంచరీ చేశాడు. సో దాంతో వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు స్కోర్ 199. అండ్ జీటీ వాళ్ళు బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు అసల వాళ్ళు దారుణంగా ఫెయిల్ అయ్యారు. 100 రన్స్‌కంతా ఆల్ అయ్యారు. సో మనం చెప్పుకున్నాం కదా! జీటీ వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారని. సో టాప్ ఆర్డర్‌లో సుదర్శన్ ఫెయిల్ అయ్యాడు. బట్లర్ 5 ఏమో చేశాడు. గిల్ 14, 18 చేశాడు. సో ఎప్పుడైతే వాళ్ళ వికెట్స్ త్వరగా పడ్డాయో అప్పుడే వీళ్ళకి మ్యాచ్ అయిపోయిందని అర్థమైంది. బికాజ్ వాళ్ళకి ఆ తర్వాత అంత స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ లేదు. అండ్ ఈ మ్యాచ్‌లో హైలైట్ ఏంటంటే ముంబై వాళ్ళు ఆల్ రౌండ్ షో చూపించారు. ఎస్పెషల్లీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో. వాళ్ళు ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ని, దీపక్‌ని ఇద్దరిని పక్కన పెట్టి అశ్విని కుమార్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీశారు. సో అతను రావడమే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 4 ఓవర్స్‌లో 24 రన్స్ ఏమో వచ్చి 4 వికెట్స్ తీశాడు. అండ్ వాళ్ళకి మెయిన్ బూస్టప్ థింగ్ ఏంటంటే బుమ్రా. బుమ్రా ఈ మ్యాచ్ అతనే బౌలింగ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఓవర్ వేశాడు. ఫస్ట్ బాల్‌కే వికెట్ తీశాడు. సో బుమ్రా ఆల్మోస్ట్ లైక్ 5 మ్యాచెస్ తర్వాత ఈ వీళ్ళు ఆడిన సిక్స్త్ మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. సో అది వాళ్ళకి మంచి బూస్టప్. ఆ తర్వాత ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. సో జీటీ ఒక స్టేజ్‌లో 5/2. సో ఇక అక్కడే అర్థమైపోయింది జీటీకి వాళ్ళ టాప్ ఆర్డర్‌లో ఆల్రెడీ ఇద్దరిని లాస్ అయ్యారు. ఇంకా వాళ్ళకి అక్కడి నుంచి కష్టమే అనిపించింది. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ గాని, రాహుల్ టివాటియా గాని, షారుఖ్ ఖాన్ సో వీళ్ళెవ్వరి నుంచి కూడా రన్స్ రాలేదు. వాషింగ్టన్ సుందర్‌ని నంబర్ 4లో పంపించారు. అతను 26 చేశాడు. అతనే హైయెస్ట్ స్కోరర్. సో జీటీకి మనం చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే వాళ్ళ బ్యాటింగ్ ఆ టాప్ ఆర్డర్ కొలాప్స్ అవుతుందో వాళ్ళకి ఆ తర్వాత అంత స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ లేదు. సో గ్లెన్ ఫిలిప్స్‌కి వాళ్ళు కంటిన్యూయస్‌గా ఛాన్సెస్ ఇస్తున్నారు గానీ, బట్ అతను ఫీల్డింగ్‌లో అంత గొప్పగా అతను బ్యాటింగ్ చేయట్లేదు వాళ్ళకి. ఇదైతే వాస్తవం. అండ్ ఈ షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా మీద వాళ్ళు ఆ బిలీఫ్ పెట్టి ఇంకా ఉన్నారు. బట్ వాళ్ళ నుంచి వాళ్ళకి మంచి నాక్ ఇంకా డ్యూ ఉంది. సో ఎంఐ వాళ్ళు ఈ మ్యాచ్‌లో చాలా మార్పులు చేశారు. వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్‌లో గూడా. అండ్ ఈ మ్యాచ్‌లో మళ్ళీ శాంట్నర్ వచ్చాడు. శాంట్నర్ రావడమే 2 వికెట్లు తీశాడు. అండ్ గజన్ఫర్‌ని ఈ మ్యాచ్‌లో కంటిన్యూ చేశారు. అతను మంచి 2 వికెట్స్ తీశాడు. టైట్ బౌలింగ్ ఏశాడు. సో ఆ పిచ్ కూడా అంత ఈజీగా ఏం లేదు బ్యాటింగ్‌కి. సో ఆ పిచ్‌ని బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఎంఐ వాళ్ళు ఇది వాళ్ళకి చాలా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వాళ్ళు ఈ మ్యాచ్‌లో బౌల్ట్ లేకుండా దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ వీళ్ళందరినీ పెట్టేసి ఒక ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలింగ్ లైనప్‌తో ఎళ్లారు. అక్కడ బుమ్రా, శాంట్నర్ తప్ప మనకు అందరూ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డే. బట్ వాళ్ళు ఫెంటాస్టిక్‌గా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఎంఐకి మంచి బూస్ట్ ఇచ్చారు. అండ్ జీటీ విషయానికొస్తే జీటీ వాళ్ళ బౌలింగ్ బానే ఉన్నింది. బట్ లాస్ట్‌లో వాళ్ళు రన్స్ లీక్ చేశారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్‌లో అంత గొప్పగా లేదు. బట్ రబాడా వాస్ ఫెంటాస్టిక్. పవర్ ప్లేలో మంచి పేస్‌తో బౌలింగ్ చేశాడు మనం చెప్పుకున్నట్టుగానే. వచ్చిన 3 వికెట్లు అతనే తీశాడు. సో జీటీ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ ఆ థింక్ ట్యాంక్ అంతా ఆలోచించి వాళ్ళు మంచి బ్యాటింగ్ లైనప్ వెళ్ళాలి. ఎస్పెషల్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్‌లో వాళ్ళు మార్చాలి. ఎందుకంటే ఆ మిడిల్ ఆర్డర్ నుంచి వాళ్ళకి ఎప్పుడు ఆ ఫైర్ పవర్ రావట్లేదు ఆడిన మ్యాచెస్‌లో. సో వీళ్ళు ఫర్దర్‌గా మ్యాచెస్ గెలవాలి అంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ కొంచెం మెరుగుపడాలి. కమింగ్ టు ముంబై ఇప్పుడు అంతా సెటిల్డ్ అని కనిపిస్తుంది టీమ్. సో వీళ్ళ ఈ కొత్త టీమ్ బౌలింగ్ గాని, ఈ కొత్త ప్లేయర్స్ యొక్క బౌలింగ్ గాని, వాళ్ళ బ్యాటింగ్ గాని, సో అంటే స్టార్టింగ్‌లో ఎర్లీగా వికెట్స్ పడిన తిలక్ వర్మ లాంటి ఒక ప్లేయర్ కండిషన్ తగ్గట్టు ఆడి అండ్ లాస్ట్‌లో అతను ఆడిన ఆ షాట్స్ గాని, సో ఫెంటాస్టిక్ అసలు. సో ముంబైకి మంచి కమాండింగ్ విన్.